హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సన్సెట్ పాయింట్ వెళ్దాం అనుకుంటున్నా. సింహాచలం టెంపుల్ దగ్గర. ఈ వీక్ అంతా హెవీ రైన్స్ వల్ల అసలు బయటకే వెళ్ళలేకపోయాం. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. అండ్ చూడండి, ఇప్పుడు ఆ క్లౌడ్స్ అండ్ సన్ కూడా ఉంది. సో ఈ వ్యూ బాగుంటుందని ఇదే మంచి టైం వెళ్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఆన్ ద స్కూటీ. వ్యూ పాయింట్ కన్నాను కదా, బైక్ మీద వెళ్దాం అనుకున్నా, కానీ అది చాలా రిస్క్ అనిపించింది నాకు కొంచెం. సో ఇంకెందుకని స్కూటీ మీద స్టార్ట్ అయిపోయాం. కెమెరాలో రికార్డ్ అయిందో లేదో తెలియట్లేదు. విండ్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. ఈ అంకుల్, ఓ మై గాడ్, వీళ్ళు మాత్రం రోజు తగలెట్టేస్తారు. ఇది పొల్యూషన్. సో ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, 10 రూపీస్ టికెట్, 2 వీలర్స్ తీసుకో. అయిపోయింది. ఈ వ్యూ ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది ఇలా చూస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. అది ఇలాంటి వర్షం పడిన టైంలో అయితే ఇంకా చెప్పక్కర్లే, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఇవి. నాకైతే ఇది ఈ రోడ్లో వెళ్తుంటే అరకు, పాడేరు, లంబసింగ్ ఈ ఫీల్ వస్తుంది. ఇంకా నియరెస్ట్ హిల్ స్టేషన్ అంటే మనం సింహాచలం వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు చూపించే వ్యూ పాయింట్ చూస్తే ఇంక మీరు పక్కా వస్తారు, పక్కా విజిట్ చేయాలనుకుంటారు. నార్మల్గా ఉండదు పీక్స్. ఇంకా సింహాచలం హిల్ మీద ఇంకా అది హైయెస్ట్ పాయింట్. ఈ హిల్ వ్యూ చూసారు అసలు, అక్కడక్కడ మంచు. అండ్ దెన్ ఈ బస్సు వెనకాతలు ఉంటే వీ కెనాట్ సీ ద ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్స్. ఓవర్టేక్ చేసేస్తా. అసలు నెక్స్ట్ లెవెల్. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ కాదు, 20 minutes బ్యాక్ ఫుల్ ఎండ. అండ్ దెన్ నా ఇప్పుడు చూస్తే మాత్రం ఈ మబ్బులు ఇవన్నీ చూస్తే అసలు అక్కడ మొన్న లాస్ట్ టైం నేను స్కూటీ మీద వచ్చా. స్కూటీ మీద నాకు కొంచెం అది రిస్కీగా అనిపించింది. సో ఈసారి ఇంటర్సెప్టర్ తెద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా రిస్కీగా అనిపించి జారిపోవడం ఇవన్నీ అవుతాయి. బెటర్ ఇట్స్ జస్ట్ 2 km థింక్ కదా అని ఇంకా బైక్ని బయటికి తీయలే. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇంకా అక్కడ సన్ రైజ్ అవుతుంది, మబ్బులు చూసారా. అండ్ దిస్ సీన్, ఈ సీన్ మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది టెంపుల్కి ఆహా చూస్తే మైండ్ పోతుంది అసలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. Shit man. కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఇంకా పైకి వెళ్తే సింహాచలం హిల్ ఇంకా అప్ కనిపిస్తుంది. అది ఇది ఒకటే కాదు, అందరు ఇక్కడ అవుతారు. విల్ గో దేర్. దిస్ ఈస్ ద సింహాచలం టెంపుల్. అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్.
ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుల ఇటువైపు కట్టవాలి. అండ్ దిస్ ఇస్ నాట్ సో ఫార్. ఇక్కడే వచ్చాం. ఓ మై గాడ్, చాలామంది ఉన్నారు కుర్రోళ్ళు. జస్ట్ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోవడమే. లెట్స్ పార్క్ ద బైక్ హియర్. కొంచెం ఇది రిస్కీగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని అక్కడి వరకు వెళ్తే సరిపోతుంది. నేను ఇక్కడి నుంచి మొబైల్లో వీడియో తీస్తాను. మొబైల్ వీడియో వ్యూలో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఇక్కడ ఇంకో వీడియో ఉంటుంది, ఇంకో వ్యూ ఉంటుంది గుడిది. అది అలా మొబైల్తో క్యాప్చర్ చేసి దెన్ వి విల్ గో. జాగ్రత్త వచ్చింది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్, మంచు సూపర్. అయిపోయింది. ఇక్కడ కూడా చాలా బాగుంది, మంచి మంచి ఫొటోస్. రాయి ఎక్కడం దిగడం వల్ల కొంచెం ఆయాసం వస్తుంది. దిస్ ఈస్ ద వ్యూ. కుర్రోళ్ళు అందరూ మంచి వీడియోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ ఫొటోస్. దిస్ ఈస్ ద వ్యూ. సారీ ఇదొక వ్యూ పాయింట్, ఇలా వెళ్ళాలి. ఇక్కడ మాత్రం సూపర్గా ఉంటుంది, భయం వస్తుంది ఈ టైంలో. కానీ
కంప్లీట్ చీకటి. అండ్ ఈ రూట్స్ కనిపిస్తున్నాయి. మ్యాక్స్ మీకు ఎవ్వరికి కనిపించదు, ఎందుకంటే అంత చీకటిగా ఉంది. చాలా భయంగా ఉంటుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ సింహాచల్ టెంపుల్. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఇది. మన వ్యూ పాయింట్ అయిపోయింది. అండ్ దెన్ వీఆర్ ఆన్ ద మెయిన్ రోడ్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అటు ఇటు వెహికల్స్ వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఇందులోకి వచ్చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ. మ్యాక్సిమం అందరు ఈ వ్యూ చూస్తారు. ఇంక ఇక్కడ ఆగాం, సో ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.